హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అండి. ఏం తెప్పించానన్నది చూడండి ఫ్లిప్కార్ట్ నుంచి. యాక్చువల్గా ఇది చాలా రోజుల నుంచి మా హస్బెండ్ని అడుగుతున్నాను. సో సడన్గా సర్ప్రైజింగ్గా తెప్పించారు. సో చూసేసేయండి. ఏంటంటే స్పైసెస్ జార్ అనమాట. సెట్ మొత్తం 26 పీసెస్ ఉంటాయండి. వచ్చి పీసు వెయిట్ వచ్చేసి 250 ఎంఎల్ దాకా యూస్ చేయొచ్చండి. అంటే ఒక బాటిల్ 250 ఎంఎల్ ఉంటుందన్నమాట. సో స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చని ఇది తెప్పించుకున్నానండి. అన్నీ చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. సో అలా కాకుండా ఒకే చోట ఉండాలని చెప్పి ఇది నచ్చింది. ఫ్లిప్కార్ట్‌లో చాలా బెస్ట్ ప్రైస్‌కొచ్చిందండి. కాస్ట్ కూడా చాలా తక్కువకొచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి అసలు చూపించడం వాళ్ళు 2000 అట్లా చూపిస్తున్నారండి. బట్ మొన్న అయితే 499కి వచ్చింది. 73% దాకా ఆఫ్ వచ్చింది. సో అప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉందంట. సో ఇప్పుడు ఇది మనకి 599కి వచ్చింది ఫ్రెండ్స్. మేబీ ఉందేమో, నేను లింక్ షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఇలా విడివిడిగా పెట్టుకునేదాన్ని ప్రతి డబ్బా కూడా. సో అలా కాకుండా ఇప్పుడు మనం వీటిని ఇందులోకి మార్చుకుందాం. మార్చుకునే ముందు చాట్ మసాలా ఈ పౌడర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి నేను వాటికి పేర్లు అనేవి రాసుకుంటున్నాను. యాక్చువల్గా పాత వాటికి కూడా నేను అలాగే రాసుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని గబుక్కుని తీసుకురమ్మన్నా వాళ్ళకి ఏంటి అన్నది తెలియదు కాబట్టి. సో అందుకని రాసేస్తున్నాను. చాట్ మసాలా, కొరియండర్ పౌడర్, బేకింగ్ సోడా, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, షాజీరా, ఇంకా సాంబార్ పౌడర్, రసం పౌడర్, అన్ని పౌడర్స్ ఉంటాయి కదా, మనకు అన్నీ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఏంటనేది మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో ఈ విధంగా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుంది, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు వ్లాగ్స్. నేను ఇట్లా దీనికి స్టిక్ చేసేస్తున్నాను. స్టిక్ చేసేయడానికి నేను ప్లాస్టర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్లాస్టర్ ఏంటంటే నేను పేరు మీద కూడా వేసేస్తున్నాను అనమాట. ఇలా పొడుగ్గా వేయడం వల్ల మనం తడి చేత్తో పట్టుకున్న మనకి స్టిక్కర్ అనేది తడవకుండా ఉంటుంది. సో నేనైతే ఇట్లానే వేసుకుంటాను ఫ్రెండ్స్. పాత వాటికి కూడా అలాగే వేశాను. ఒకసారి చూడండి. చూసారు కదా, అన్నిటికీ పేర్లు ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి స్పేస్ కూడా కలిసొస్తుంది ఫ్రెండ్స్. అంతా ఒకే చోట ఉంటాయన్నమాట. స్పైసెస్ అన్నీ ఒక చోట ఉంటాయి. ఇప్పుడు నేను బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా వేయడానికి యాక్చువల్‌గా నాకు ఫెన్నెల్ ఎక్కడ కనిపించలేదు. సో అందుకని పేపర్ పెట్టేసి అట్లాగా అందులో పోసేస్తున్నాననమాట. మీకు ఒకటే చూపిస్తున్నాను పోయడం. మిగతావన్నీ జస్ట్ నార్మల్‌గా పోసేస్తున్నాను. మీ దగ్గర కూడా ఇన్ని పౌడర్స్ ఉంటాయా ఫ్రెండ్స్? నేనైతే నాకే ఎక్కువ అనిపిస్తుంది. బట్ మనం ఏంటంటే కిచెన్‌లో వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ మనకి ఈ పౌడర్స్ అనేవి యూజ్ అవుతాయి. కర్రీస్ మెయిన్ చపాతీలోకి కర్రీస్ అవి చేసినప్పుడు మనకి అట్లా యూజ్ అవుతాయి. చాట్ మసాలా వేసాను చూసారా? కొరియండర్ పౌడర్ వేసేసాను. షాజీరా, ఈ షాజీరా అనేది ఏంటంటే నాకు పేరు తెలియడానికి, ఎందుకంటే జీలకర్ర ఒకేలా ఉంటుంది, షాజీరా ఒకేలా ఉంటుంది, సోంపు ఇంచుమించు పిల్లల్ని తెమ్మంటే ఏం తెస్తారా అని చెప్పి పేరు అనేది అందులో వేసేసాను అనమాట. పెప్పర్ వచ్చేసి ఆ కొంచెమే ఉంది ఫ్రెండ్స్, అందుకనే వేయట్లేదు. బాటిల్ కడిగేసిన తర్వాత కొత్తగా పట్టి వేద్దామని దాన్ని అలా వదిలేసాను. నెక్స్ట్ రసం పౌడరు 777 కంపెనీ అండి, మద్రాస్ వాళ్ళది. చాలా బాగుంటుంది, మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో మొన్న నాకు కనిపించింది సాంబారు రసం పౌడర్ 777 డీమార్ట్లో, అందుకని తీసుకొచ్చాను. యాక్చువల్గా నేనైతే అప్పటికప్పుడు పడతాను, ఫ్రెష్గా అయితేనే బాగుంటుంది. బట్ ఆ కంపెనీవి మా హస్బెండ్కి చాలా ఇష్టం. మేము చెన్నైలో ఉన్నప్పుడు అదే వాడేవాళ్ళం. నెక్స్ట్ పైనంతా పౌడర్స్ ర్యాక్ కింద పెట్టేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ గరం మసాలా, టేస్ట్ అండ్ సాల్ట్ కూడా. టేస్ట్ అండ్ సాల్ట్ అంటే పిల్లలకి తెలియదు కదా, ఎందుకంటే నిమ్ముప్పు కూడా ఉంటుంది నా దగ్గర. సో 2 తెలియదని చెప్పి పేరు రాశాను. గరం మసాలా పేరు రాసుకున్నాను, అది పౌడర్ కాబట్టి. ఇవి సబ్జాకి రాయలేదు, ఎందుకంటే మా పిల్లలకి తెలుసు సబ్జా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఇవేమో మసాలాస్ అనమాట, బిర్యానీ మసాలాసు. సో ఇది చిన్నగా ఉందని చెప్పి దీన్ని నేనైతే వేయలేదండి, పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పెప్పర్ వేసేసుకున్నాను. నెక్స్ట్ తులసి పౌడర్ అండి, ఇదేమో నిమ్ముప్పు. నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్, వీటికి పేర్లు రాస్తున్నాను. తులసి పౌడర్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, మనం డ్రైగా ఎండబెట్టేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకుని ఎండబెట్టేసుకుని వాటిని మిక్సీ పెట్టేసుకుంటే పౌడర్ కింద రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది దగ్గు జలుబు ఉన్నప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాము. తేనెలో కలుపుకుని తింటారనమాట పిల్లలు. సో దాన్ని కూడా నేను అలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను.
నెక్స్ట్ వచ్చేసి సోంపు, ఫెన్నెల్ సీడ్స్ అంటారంట. నాకు తెలీదు. నేను సోంపు అనుకుంటా. బట్ పేరునైతే ఫెన్నై సీడ్సే సంథింగ్ ఏదో. ఇంక అది పేరు రాసేసుకున్నాను అది కూడా. ఎందుకంటే జీలకర్రలా ఉంటుంది. పిల్లలకి తెలియదు కాబట్టి. నెక్స్ట్ లెమన్ సాల్ట్. లెమన్ సాల్ట్ కూడా నేను ఎప్పుడైనా నిమ్మకాయలు తక్కువైనప్పుడు నిమ్మకాయ పులిహార కలిపినప్పుడు అది యూజ్ చేస్తా ఉంటాను. సో, అది కూడా మాకు ఇంట్లోనే అవైలబుల్‌గా ఉంటుందనమాట. చూసారు కదా! సాంబార్ పౌడర్, చాట్ మసాలా అన్నీ కూడా ఫస్ట్ మా పిల్లలు సర్దేశారు. పిల్లలు లేరు కదా అని వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసారనమాట. అంటే పిల్లలు డాన్స్ క్లాస్‌కెళ్ళొచ్చింది నిత్య. ఇక్కడ 2 బాటిల్స్ వదిలేసాను కదా ఫ్రెండ్స్. అదేంటంటే డోమినోస్ పిజ్జా తెప్పించుకున్నప్పుడు మనకి చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్ పంపుతారు కదా! సో, వాటిని నేను అందులో పోసుకున్నాననమాట. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.